చెయ్యాలి పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. పెళ్ళంటే రెండు జీవితాలు కలవడమే కాదు, ఆ కలిసిన రెండు జీవితాలు జీవితాంతం ఒకటై ఒకలా ఉండడమే పెళ్ళంటే. ఇంతకు మించి నేను చెప్పడానికి నాకు అనుభవం లేదు, అంత ఏజు లేదు. కాబట్టి ఇక్కడ వరకు అయితే నాకు తెలుసండి. కానీ దీనికంటే ఇంకొంచెం బాగా తెలిసిన ఓ జంట ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. ఇద్దరు లెక్కల్లో బాగా పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తులు, ఇద్దరు సిఏ చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ ప్రేమ లెక్కలు, ఆ పెళ్లి లెక్కలు గురించి మనతో మాట్లాడబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీహర్ష అండ్ పల్లవి. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే మాటలకే రూపొస్తుంటే దేవునికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయానే బంగారం బంగారం నీకై వేచానే. వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం. వెల్కమ్ మీకు కూడా. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. నా 4th క్లాస్ తర్వాత ఎప్పుడు డాన్స్ మొట్టమొదటి. అవునా? అలా లేదే, ఆల్మోస్ట్ ఎవ్రీడే 4 times చేసే వల్ల ఉన్నారు మీరు. అయితే ప్రభుదేవ గారికి రీప్లేస్మెంట్ ఏమైనా ఇస్తారు? వద్దు సార్, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనవసరంగా. రండి, మీరిద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు అలా భయపడకండి, చక్కగా ఇద్దరు అలా నుంచోండి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ తెలియాలి కదా. సో ఫస్ట్లీ నేను అడగదలుచుకుంది ఒకటి. ఈ పాటలో కన్నా, బుజ్జి, బంగారం, నాన్న చాలా పేర్లు వచ్చాయి. అంటే చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అంటే ఏ పేరు పెడదామని కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మొత్తానికి ఏది ఫిక్స్ అయ్యారు? యాక్చువల్ గా ఈ సాంగ్ బోల్డ్ అయినా ఎందుకు తీసుకున్నామంటే సిచ్యుయేషనల్ గా సార్. నేను మామూలుగా తనని ప్రతి సందర్భంలోనూ ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ తో పిలుస్తుంటాను సార్. ఓకే, ఆ సందర్భం బట్టి ఆ నేమ్ వస్తుంది. అందుకని ఈ సాంగ్ లో దాదాపు చాలా నేమ్స్ కవర్ అయ్యాయి అన్నమాట. ఓహో, ఒకటని ఫిక్స్ కాకుండా మీకు ఈయన అంటే నా ప్రేమ ఎక్కువ కదండి. అయిపోయి సిచ్యుయేషన్ ప్రకారం వచ్చారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పేర్లు దాదాపు ఎప్పటివరకు పెట్టుంటారు? 10 పేర్లు పెట్టుంటాను. దగ్గరగా 10 పేర్లు. సరే, లైన్ లో చెప్పుకుంటారండి. యాపిల్, యాపిల్, చాక్లెట్, ఒక పిల్ల, పప్పి, కన్నమ్మ, రాధమ్మ, పల్లమ్మ. అంటే ఈ కెమెరా ముందు చెప్పగలిగిన పేర్లు ఇవి మాత్రం. ఇప్పుడు అన్నిట్లో ఫ్లో లో మధ్యలో ఒక చోట నాకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎక్కడండి? కుక్క పిల్ల ఎలా వచ్చింది? కుక్క పిల్ల యాక్చువల్ గా అందరూ సినిమా చూసి పెట్టామనుకుంటారు, బట్ ఫస్ట్ మేము పెట్టిన తర్వాత సినిమాలో కాపీ చేశారు. అవునా? అంటే మీరు ఎవరైనా ముద్దు పేరు పెట్టుకుంటే కుక్క పిల్ల అని కూడా పెట్టుకోవచ్చు అన్న విషయం మిమ్మల్ని చూసే తెలుసు. నాకు ఇష్టమైన జంతువు అండి. ఏమండి, విన్నారా మేడం గారు ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు అంటే ముద్దుగా పిలుస్తున్నారండి. తర్వాత అన్నారనుకోండి పెళ్ళైన తర్వాత ఏ చపాతీ కర్రో చీపురు కట్టో వెనక్కి తిరుగుతుంది, అంతే కదమ్మా? మీరేమైనా వెరైటీ పేర్లు ఆలోచించారు ఆయన కోసం? నేను ముద్దుగా అంటే
హర్షు. ఇంకోనైతే ఉషు అంటారు అనమాట మీరు మాట్లాడినప్పుడు. బట్ మీరు చెన్నైలో ఉంటారు, అవును. మీరు హైదరాబాద్. అందుకనేనా ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు మీరు ఆవిడని చెన్నై బీచ్ కి తీసుకెళ్లారు? యాక్చువల్ గా అది ఎలా జరిగిందంటే అండి, మా పేరెంట్స్ అందరూ చెన్నైకి షాపింగ్ కోసం వచ్చారు. అప్పుడు అమ్మాయి కూడా వచ్చింది. ఓకే. అంటే పెళ్లి చూపుల తర్వాత మేము ఎంగేజ్మెంట్ తర్వాత మేము అదే అన్నమాట ఫస్ట్ టైం కలవడం. పొద్దున్న నుండి రాత్రి వరకు షాపింగ్, ఇంకా లేడీస్ షాపింగ్ అంటే ఎలా ఉంటుంది. సో ఇంకా అలా షాపింగ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ లో ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట కూర్చొని మాట్లాడతారేమో అని పంపించారనమాట. మేము బయటకు వెళ్ళిన తర్వాత మాది లవ్ మ్యారేజ్ కాదు కదండి, ఒక ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి కదా. అందుకని మేము ఏం వాళ్ళు చేసాం, బయట కూర్చొని మాట్లాడుకుంటే మీరు ఆటో ఎక్కి కొంచెం బయటికి వెళ్ళారు. క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయామండి. అదే క్యాబ్ లో జస్ట్ ఐస్ క్రీమ్ అలా తినేసి మళ్ళీ అదే క్యాబ్ ఎక్కి వచ్చేసాం. బీచ్ కి వెళ్ళలేదు, బీచ్ కి వెళ్ళేసి బీచ్ లో ఐస్ క్రీమ్ తిని అదే క్యాబ్ ఎక్కి మళ్ళీ వచ్చేసాం. ఐస్ క్రీమ్ కోసం బీచ్ దాకా వెళ్ళారా? బీచ్ కోసం వెళ్ళామంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలానా? ఓకే, వండర్ఫుల్, సూపర్. సో ఇంకొన్ని విషయాలు మీ గురించి నేను తెలుసుకోవడానికి, ఇంకా బోలెడు కబుర్లు చెప్పడానికి మీ రెండు కుటుంబాలు కూడా ఇక్కడికి వస్తే ఇంకా సందడిగా ఉంటుందిగా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హియర్ వి గో. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. థ్యాంక్ యూ. సో మగ పెళ్లి వారందరూ ఇటు సైడ్, ఆడపెళ్లి వారందరూ ఇటు సైడ్ కూర్చోండి. కమాన్. సో ఎస్, ఇటు సైడ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వీళ్ళ గురించి తెలుసుకునే లోపల వీళ్ళిద్దరి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను. సరే, నాకు తెలిసిన విషయం అయితే మీరు బీచ్కి వెళ్ళిన సందర్భం ఇంకోటి కూడా ఉందనే విషయం తెలిసింది. మళ్ళీ కొత్త కథ అల్లుతాడు ఆయన. దానికంటే ముందు నా దగ్గర ప్రూఫ్లు చూపించేస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం మనం. ఓకే, పిక్చర్స్. ఓ సేమ్ పించా? యాక్చువల్గా తను అది ఫస్ట్ గిఫ్ట్. ఓకే, సేమ్ టీ షర్ట్స్. ఓ వండర్ఫుల్. ఇంకా ఫస్ట్ వీడియో చాట్. ఓహో, ఫస్ట్ వీడియో చాట్. నేను యాక్చువల్గా పిక్చర్ తీసి అలానే పెట్టాను. ఫస్ట్ తెలియదండి ఈ పిక్ ఉన్నట్టు ఆవిడకి కూడా తెలియదు. ఫస్ట్ వీడియో. హాయ్ అండి, నేను సిఏ, మరి మీరు? నేను సిఏ. నా గురించి కాదండి, మీరేంటి? నెక్స్ట్. థ్యాంక్ యూ. అరే, నాకు తెలియదు కదా సార్, ఈ షో ద్వారా బోల్డ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను. ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి కదా మాకు కూడా, ఎక్స్పీరియన్స్ రావద్దు. ఓకే, నెక్స్ట్. వావ్, సార్ ఎప్పుడు జరిగినది ఈ అద్భుతం? ఇది లాస్ట్ నవంబర్ 23rd. నీకు తెలియని రోజుల్లో జరిగిపోయింది. అమ్మయ్య, దిస్ ఇస్ నా భూతో నా భవిష్యత్. అసలు మళ్ళీ కుదరదు. ఈ ఫోటో చాలా జాగ్రత్తగా భద్రపరచుకోమ్మా. ఓకే, జీవితంలో ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయాలన్నా ఈ ఫోటో ఒకటి దగ్గర. ఓకే, లాస్ట్ వన్. ఓ దట్స్ వండర్ఫుల్. ఏ పాత్ర పోషించారు మీరు? చిన్నప్పుడు రాజు వేషం వేశారు. రాజు అంటే మాచిరాజు లాగా, ఇప్పుడు అంటే బాహుబలి రాజులా? ఇంకా అంతకంటే గొప్ప రాజులు. ఓ వెరీ గుడ్. ఈ కళా పోషణ అంతా, ఈ యాంగిల్ అంతా ఇవిడికి తెలియదు అనుకుంటా. ఇప్పటి వరకు తెలియదు, కొంచెం తెలుసు అనమాట. తను డాన్సర్, నేను డ్రామా. ఓ, ఇద్దరు ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళే. అంటే బాహుబలి సినిమా అంటే ఇప్పుడు రాజు అంటున్నాడు కదా, పవర్ఫుల్. ఆయన ఇలా ఎవ్వడంట ఆయన ఎత్తుకున్నారు. ఈవిడ ఎత్తుకోలేరా? గ్యారంటీ ఎత్తుకుంటారు కదా కదా. ఏమో నాకైతే డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేయాల్సిందే. పర్లేదండి, ఏం పర్లేదు. రెడీ, కమాన్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆరాయి ఉందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది.
వండర్ఫుల్, సూపర్. సో మీ గురించి ఇంకొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి, అండ్ దాంతో పాటు మీ కుటుంబాల గురించి కూడా మేము తెలుసుకోవాలి. సో సరదాగా ఈ రోజు ఆడుతూ పాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరం మీరందరూ వచ్చారు. సో రారండోయ్ వేడుక చేద్దాం. తప్పకుండా. అంటే ఒక కొత్త పర్సన్ ఫ్యామిలీలోకి యాడ్ అవుతున్నప్పుడు, ఇంకో కొత్త పర్సన్ ని మనం ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాగా. డెఫినెట్లీ ఈ కార్యక్రమంలో మెయిన్ పాయింట్లు ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్తున్న కపుల్కి చక్కగా ఎవరెవరితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేయాలి, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకు వెళ్తున్నారండి. మీకు కూడా అవసరం కదా. అవును, ఖచ్చితంగా. అవునండి. ఎక్కడ స్విచ్ ఉంది, ఎక్కడ బల్బు వెలుగుతుంది, మీకు కూడా తెలియాలి కదా. బిస్కెట్ బాగానే వేస్తాడు, బాగా వేస్తాడు బిస్కెట్లు. వేస్తాడు. ఓహో, ఆల్రెడీ మొదలెట్టేశారు ఆయన ట్రాక్. తెలిసిన తర్వాత అది వేయమంటారా అండి? సెల్ఫీ తీసుకుంటుంటే పెళ్లి కూతురు ఎవరు అని అడిగేశాడు. పల్లవీను బిస్కెట్ బాగా వేస్తాడు, క్రీమ్ బిస్కెట్. మా అమ్మ ఏం వేయదు, లేదు మా క్రీమ్ అమ్మాయికి బిస్కెట్. ఇంకా చేత కాదు. అమాయకులారా, ఆవిడ బిస్కెట్ వేసినా మీకు తెలియదంట. మీ దగ్గర నేర్చుకోవాల్సిందే అమ్మాయి. అంటే మీరు పైన వేస్తారు బిస్కెట్, క్రీమ్ పెట్టి బిస్కెట్ వేస్తుంది. ఆహా. అండ్ ఫ్యామిలీలో చాలా మంది సీఎల్ ఉన్నారని తెలిసిందే. సో మొత్తం ఎంత మంది ఉన్నారండి సీఎల్ ఇందులో? ప్రస్తుతానికి 2 వచ్చారు. మా తాతయ్య, ఇంకో తాతయ్య, మామయ్యలు, బాబాయిలు అందరూ సీఏ. ఫ్యామిలీ సీఎల్. సో అంటే ఇంతమంది సీఎల్ ఉన్నారు, సంబంధం కూడా సీఏ సంబంధం వచ్చింది. సో అంటే అందరూ ఏం మాట్లాడుకున్నారు సార్ ఆ రోజు? 18%, 20%, 25% ఇలాగే మాట్లాడుకున్నారు పెళ్లి చూపుల్లో. కొద్దిగా అయితే మాట్లాడుకున్నారు, అకౌంటింగ్ స్టాండర్డ్ గురించి అయితే మాట్లాడుకున్నారు మొదటి రోజు. నిజంగా పెళ్లి చూపుల్లో యాక్చువల్ గా సార్ నా గురించి కంటే జిఎస్టీ గురించి ఎక్కువ అడిగారు. అంటే సీఏ ఒరిజినల్ సర్టిఫికేటా కాదా అని చెక్ చేద్దాం అంతే. బట్ వెల్ సూపర్. మా ఈ రారండో వేడుక చేద్దాం అనే కార్యక్రమం మీకు ఒక వండర్ఫుల్ మెమరీ మేము అందించాలి, అండ్ మీకు ఇది ఒక వేడుకలా మేము తయారు చేయాలి అని మేము కోరుకున్నాం. అండ్ దాంతో పాటు మీ ఎనర్జీని చూసినప్పుడు మాకు కూడా ఎనర్జీ డబుల్ అవుతూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో ఈ స్పెషల్ మూమెంట్ లో ఇంకో స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేయడానికి మా పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు. సో మీ మాటల్లో. పెళ్లి అంటే మామూలుగా సప్తపది కదండి. సో సప్తపదికి సింబాలిక్ గా 7 గిఫ్ట్స్ ప్లాన్ చేశామండి. కాకపోతే ఆ గిఫ్ట్ ఇస్తాను, గిఫ్ట్ ఏంటో నేను చెప్పను, దానిపైన ఒక క్లూ ఉంటదండి. ఆ క్లూని బట్టి ఆ గిఫ్ట్ ఏంటో కనుక్కోవాలి. మళ్ళీ అకౌంట్స్ మొదలయ్యారు. రెడీ. హలో, సిఏకి అసిస్టెంట్ జూనియర్ సిఏ కూడా తోడున్నాడు. నో ప్రాబ్లం, మన క్లూ చేద్దాం. కండిషన్ ఏంటంటే ఫస్ట్ తన చిట్టి బుర్ర ఉపయోగించి చెప్తది. ఒకవేళ కుదరకపోతే అప్పుడు మీ పెద్ద బుర్ర ఉపయోగించి. హలో, we are here, no fear. ఓకే మేడం గారు రండి, ఇక్కడ రండి. రండి సార్. గిఫ్ట్ నెంబర్ 1. దాని మీద ఒక హింట్ ఇచ్చారు మీకు. ఏం రాసిందమ్మా? ప్రతి వేడుక మొదలవ్వాలి. ప్రతి వేడుక మొదలవ్వాలి అన్నది క్లూ. నాకు ఆన్సర్ దొరికింది. దొరికేసింది. చెప్పరా? చెప్పే. అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోమన్నారు కదా. డైరీ మిల్క్ చాక్లెట్. ఏం చెప్తారు ఇప్పుడు చూడండి. ఏంటి ఆన్సర్? డైరీ మిల్క్ అండి. చాక్లెట్. ఏం రాసిందమ్మా? పైకి చదువు. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. బల్బ్ ఏమైనా తెచ్చారా సార్? ఏమై ఉంటుంది మేడం గారు? ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. జ్యోతి జ్యోతి ఎవరు సార్? లైఫ్ గర్ల్ ఫ్రెండ్. హాయ్ బాబోయ్. జ్యోతి. దీపావళి. దీప్. సూపర్ సూపర్ పిల్ల చూడు సూపర్. రెండో గిఫ్ట్ కూడా క్లూ సాధించాం. అబ్బాబోయ్, చాలా బరువుగా ఉంది. చాలా బరువుగా ఉంది. మన అప్పులను తప్పైంది, సారీ. తప్పు మొదలు తప్పుగా చదివాను. మన తప్పులను సరిదిద్దే ఒక ఆయుర్వేదం. ఓ తెలుగు. ఓకే, మనం 6th 2 times రాశా. ఓకే, మన తప్పులు సరిదిద్దే ఆయుధం. మీరు తప్పు చెప్పినా ఇచ్చేస్తారా? చిన్నప్పుడు నా తప్పులు సరిదిద్దే ఏకైక ఆయుధం రబ్బర్ తప్ప నా స్కూల్ బ్యాగ్ లో ఇంకోటి ఉండేది కాదు.
యాక్చువల్గా అది ఎరేజర్స్ అండి. తను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఎరేజర్స్ అంటే తనకు చాలా ఇష్టం అండి. ఈవెన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినా తను ఎరేజర్స్ అడుగుతుందండి. ఇప్పుడు కూడా నాకు కూడా కాస్ట్ సేవ్ అయిపోయింది. పట్టు చీరలు అడుగుతారు అందరూ, బట్ తను ఎరేజర్స్ అడుగుతుందండి. సో కాబట్టి అందుకని ఎరేజర్. లబ్బర్లు అడిగా పాప. సో ఎస్ రైట్ ఆన్సర్. 3వ గిఫ్ట్ కూడా వచ్చింది. చాలా పెద్ద గిఫ్ట్. పెద్ద వచ్చింది. 4వ గిఫ్ట్ క్యా లిఖతా హై? అనుక్షణం నీ తోడుగా. అనుక్షణం నీ తోడుగా. క్లాక్. క్లాక్. అనుక్షణం మనతోనే ఉంటుందండి. మనం ఆగినా అది ఆగదు, బ్యాటరీలు అయితే తప్ప. నెంబర్ 5. గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదురా. గోపికమ్మ ముకుంద ఆడియో సీడీ. కాదా? ఓ సారీ. గోపిక. రాధాకృష్ణులు బొమ్మ. రాధాకృష్ణుల బొమ్మ. అరే శబాజ్ రేది, ఇంత రొమాంటిక్ యాంగిల్ ఏంట్రా నువ్వు? నెంబర్ 6. ప్రతి అడుగులో నీ తోడుగా. ప్రతి అడుగుల్లో నీ తోడుగా. గల్ 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 గల గల గిల్ గిల్ గిల్. ఆకాశం. ఏమై ఉండొచ్చు చెప్పండి. పట్టిల్. ఓకే, సో 6 గిఫ్ట్లు అయితే ఇటు సైడ్ నుంచి వచ్చాయి. 7వ గిఫ్ట్ అక్కడి నుంచి రాకుండా ఇటు సైడ్ నుంచి వస్తుందా? 7th గిఫ్ట్ ఒక వీడియో ఇద్దామనుకుంటున్నాను తనకు. యాక్చువల్ గా తనకు తెలియకుండా తనతో ఉన్నటువంటి ప్రతి ఫస్ట్ మెమరీని నేను ఒక మెయిల్ కి పంపించాను. ఓకే, ఫస్ట్ మెమరీ యొక్క పిక్ ని పాస్వర్డ్ యాక్చువల్ గా నేను పెళ్లి రోజు ఇద్దామనుకుంటున్నాను. అందులో నుండి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మాత్రం ఒక వీడియో. ఓ వండర్ఫుల్, సూపర్. లెట్స్ సీ. సో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. బర్త్డే నాది ఉంది. ఎవరైనా ఏదైనా సర్ప్రైజ్ చేస్తారు, అలా అది కామన్, ఫస్ట్ బర్త్డే కాబట్టి. బట్ తను నా కోసం నాకు ఇష్టమైన డిష్ అర్ధరాత్రి 12 కి తయారు చేసి, ఎలా చేయాలో తెలియదు కూడా, మా అమ్మని అడిగి తయారు చేసి 12 కి తీసుకొచ్చి ఇచ్చారు. మీకు వంట రాకపోయినా అమ్మని అడిగి తెలుసుకుని ఆవిడ ఫేవరెట్ డిష్ ఏదైతే ఉందో దాన్ని రాత్రి 12ంటికి వండి తీసుకెళ్లారు. చూసారు, బా అక్కడే సగం మార్కులు పడిపోయారు. వెరీ గుడ్, సూపర్. అండ్ ఆ మిగిలిన మార్కులు ఉన్నాయి చూసారు గురువు గారు, మొత్తం 7 గిఫ్ట్లతో కవర్ చేస్తాం మనం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. స్పెషల్ మూమెంట్స్ జరుగుతున్నాయి అంటే తప్పకుండా వీటిలన్నిటికీ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, రైట్? అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే పెళ్ళంతా ఉంటుంది, పెళ్ళయ్యాక ఉంటుంది. కానీ పెళ్లి జరగక ముందు ఈ వేడుకలో కూడా అలాగే ఉండాలి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీకి ఇప్పుడు చిన్న టాస్క్ పెడతాను నేను. 2 ఫ్యామిలీలు కలిసి ఆడతాయి. 2 ఫ్యామిలీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా, ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నామే ఫస్ట్ అని, మీరిద్దరు జంటగా నుంచుంటే మీ ఇద్దరికి ఫస్ట్ గిఫ్ట్ ఎవరి చేతుల మీదుగా వెళ్తుందనేది డిసైడ్ అవుతుంది. అది కూడా స్పెషల్ ఉంటుంది కదా. ఇద్దరికి రాబోతున్నా, కలిపికి రాబోతున్నా మొట్టమొదటి గిఫ్ట్. నేను ఆల్రెడీ కొన్ని రెడీ పెట్టాను. ఎవరి చేతుల మీద ఇద్దాం అనేది ఇప్పుడు టాస్క్. మీరు ఇస్తారా? సరిపోట్లా, మీరు గెలుస్తారా? ఏది ఇలా అనండి. ఎస్, మీరు ఇలా అనండి. అది సొంతం 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 నీకా నాకా హే నీ.
సో రెండు టీములు సిద్ధం కాబట్టి లెట్స్ ప్లే. ఓకే, సో రెండు టీములు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం సరదాగా కబడ్డీ ఆడబోతున్నాం అనమాట. ఇటు సైడ్ ఆడడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మాకు 5 ప్లేయర్లు కావాలి. ఓకే, ఆరెంజ్ లైన్ మీద ఉండండి. సో ఇటు సైడ్ నుంచి పోటీదారులు. సో పెళ్లి కొడుకు గారు, పెళ్లి కూతురు గారు ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. సో కోతకి ముందుగా ఇట్ సైడ్ టీం నుంచి మీరు వస్తున్నారా? వెరీ గుడ్. ఆరెంజ్ లైన్ నుంచి స్టార్ట్ అవుద్దమ్మా మీ కూత. రెడీ, ఫస్ట్ కూత. ఇచ్చే టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. మేడం గారు లైన్ బయట. సో ఇచ్చే నుంచి ఎవరు కూతకు వస్తున్నారు? వెరీ వెల్ డన్, సూపర్. ఇచ్చే టీం కూడా 1 పాయింట్. మిమ్మల్ని ముట్టుకున్నారు కదా, మీరు 1 స్టెప్ బయటకు వెళ్ళండి. అద్భుతాలు ఏం జరిగాయంటే ఈవిడ వెళ్ళి ఆవిడ ముట్టుకొని ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఏమిటి సినిమా చూస్తున్నారా? రెడీ. సో మీ సైడ్ నుంచి కూత. అమ్మడో లెట్స్ డు కుమ్ముడు. మీరు ఆవిడ్ని ముట్టుకున్నారు, ఆవిడ ఈవిడ్ని ముట్టుకున్నారు. మీరిద్దరు అవుట్ అయ్యారు కాబట్టి 2 పాయింట్స్. ఓకే, మీ ముగ్గురు మిగిలారు. ఈసారి ఎవరు వెళ్తున్నారమ్మా? మేడం గారు మీరేం టెన్షన్ పడద్దు, వెళ్ళండి. అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోకుండా చూసుకోండి. ఓకే, రెడీ. బ్లూ లైన్ టచ్ చేశారా? సో ఇట్ సైడ్ నుంచి 1 పాయింట్ వచ్చింది మీకు. సో ఒకళ్ళు లోపలికి రావచ్చు. ఓకే, సో ఇప్పుడున్న స్కోర్స్ ప్రకారం ఫస్ట్ రౌండ్ లో 1 వచ్చింది, సెకండ్ రౌండ్ లో మీకు 2 వచ్చింది. మీ టోటల్ స్కోర్ 3. అండ్ ఇట్ సైడ్ 1 and 1 2 పాయింట్స్ వచ్చాయి మీకు. 2 and 3 స్కోర్ తో ఉన్నారు. ఇప్పుడు మీ సైడ్ ఓకే. వీళ్ళకి అనవసరంగా బ్లూ లైన్ గురించి చెప్పినట్టున్నారు. వీళ్ళు ఓన్లీ బ్లూ లైన్ టచ్ చేసుకుని తిరిగేస్తున్నారు అటు ఇటు. అదేంటో షాప్ దాకా వెళ్తున్నారు కానీ షాపింగ్ చేయట్లా. ఈసారి నుంచి ఎవరినైనా ముట్టుకుని బ్లూ లైన్ టచ్ చేస్తే బోనస్ 2 పాయింట్స్ ఇస్తా. రెడీయా? ఇట్స్ ఎయిట్ స్కోర్ 4, ఇట్స్ ఎయిట్ స్కోర్ 2. ఈసారి ఎవరు వెళ్తున్నారు? వన్ పాయింట్ వచ్చింది. స్కోర్ 3, స్కోర్ 4. ఇక ఎవరు మిగిలారు? ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళచ్చు. ఓకే, స్కోర్ 5, స్కోర్ 3. మీ సైడ్ నుంచి ఎవరు వెళ్తున్నారు? అయ్యి బాబోయ్, అమ్మాయి ఏదో ఎత్తుక్కుంటారు కింద. ఏమైనా పడిపోయా అమ్మా? Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. మీరు ఇక్కడిక్కడే ఏదో వెతుక్కుంటున్నారు, ఏదో పడిపోయింది నాకు అర్థమైంది. బ్లూ లైన్ కోసం ఎత్తుకుతున్నారు మీరు, అంతే కదా? అయినా కూడా పర్లేదు. బట్ డెఫినెట్లీ ఇట్ సైడ్ పాయింట్ రాలేదు. ఇప్పుడు ఇట్ సైడ్ పాయింట్ రాలేదు. ఇక ఇప్పుడు ఇట్ సైడ్ టీం నుంచి లాస్ట్ ఛాన్స్. రెడీ?
అయ్యా ఏంది నేను చెప్పినంత సేపు కూడా లేరు అక్కడ ఏదో పన్నట్టు హాయ్ తూచ్ అని తోసి వచ్చేసారు పాపం ఆవిడ చూడండి ఓకే ఒకరిని టచ్ చేశారు సో మీ స్కోర్ 6 పాయింట్స్ ఇక ఇట్ సైడ్ మీ స్కోరు 3 లో ఉంది ఇప్పుడు ఎవరైతే లాస్ట్ వెళ్తున్నారో మా కంచె డార్లింగ్ వెళ్తున్నారు సో మేడం గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురుని అవుట్ చేసి రావాలి రెడీ 3 పాయింట్స్ రావాలి గుర్తుపెట్టుకో Side, 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 please. Side, 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 please. Janaka, 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. Janaka, 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side, 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 please. We are the local side, side, side. సో మేడం గారు వెళ్ళారు ఒకళ్ళని ముట్టుకున్నారు నా మాటలు చాలా గట్టిగా వెళ్ళాయి ఆవిడ బుర్రలోకి ఇద్దరు ముగ్గురు పట్టుకొని ట్రై చేశారు దాని తర్వాత ఆంటీలు ఇద్దరు వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు అని చెప్పి ఎత్తుకుని తీసుకెళ్ళి అవతల పెట్టారు సో ఇట్స్ ఏ టీమ్ కి 1 more పాయింట్ రావడంతో మీ టోటల్ స్కోర్ 7 పాయింట్స్ అండ్ మన స్కోర్ 3 పాయింట్స్ సో 7 పాయింట్స్ తో ఆడపల్లి వారి రౌండ్ గెలిచారు కంగ్రాచులేషన్స్ దుబాయలి సెంటే తెచ్చా జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కొసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇంటి పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే సో మీ అందరి చేతుల మీదుగా ఈ జంటకి రాబోతున్న మొట్టమొదటి గిఫ్ట్ మీరు కష్టపడి గెలిచిన గిఫ్ట్ ఇది మైక్రోవెన్ ఓకే సూపర్ సో మిస్టర్ అండ్ మిస్సెస్ సిఏ గారు లెక్కలన్నీ ఇంచుమించుగా సమానంగా మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు అండ్ రెండు టీముల ఎనర్జీ చూస్తుంటే ముచ్చటేస్తుంది వండర్ఫుల్ సూపర్ ఇక ఇప్పుడు అసలైన మెయిన్ దాంట్లోకి వెళ్లే ముందు అక్కడైతే ఇంకా ఫుల్ ఆన్ ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు బట్ దానికంటే ముందు మీ ఇద్దరికి సంబంధించిన విషయం ఒకటి అడుగుదాం అనుకుంటాం 7 సర్ప్రైజ్ గిఫ్ట్లు ఆవిడకి అందించారు అండ్ ఇవన్నీ చేశారు బట్ మీరు సాధారణంగా నాన్ వెజ్ తినరు అసలు ఎగ్గు కూడా తినండి ఎగ్ కూడా తినరు మీకు ఎగ్ అంటే ఇష్టమా నేను తింటాను ఎగ్ మాత్రమే తింటారు వండర్ఫుల్ గా కుదిరింది కాంబినేషన్ ఆమ్లెట్ తింటారా తింటారా వెరీ గుడ్ పెళ్లి చూపులో చెప్పి ఏమని ఎగిటేరియన్ పెళ్లి చూపుల్లో ఆమ్లెట్ గురించి మాట్లాడుకున్నారా మీరు ఓ గుడ్డు ముందా కోడి ముందా అనే కాన్సెప్ట్ మీద మీరు చాలాసేపు డిస్కషన్ చేస్తున్నారు ఓ వండర్ఫుల్ నైస్ టాపిక్ తీసుకున్నారు మీరు ఎలాగో పెళ్లి చూపుల నుంచి వస్తుంది కాబట్టి ఆనవాయితీగా సో మీ ఇద్దరి జీవితాల్లో గుడ్డు చాలా ప్రాముఖ్యత వహించింది వెరీ గుడ్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీ తరఫు నుంచి ఒక స్పెషల్ గా ఆవిడ కోసం ఒక ఆమ్లెట్ వేసిస్తే ఎలా ఉంటుంది అంటారు గుడ్డు పడగొట్టు కదా అంటే కోడి వచ్చి ఆమ్లెట్ వేయదు మనం కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవాలి రారండు వేడుక చేద్దాం వంటల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ఎపిసోడ్ లో ఆమ్లెట్ చేయడం ఎలా అనేది తెలుసుకుంటాం దానికి కావాల్సిన పదార్థములు డిక్చుం డ్రు టపక్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గురువు గారు ఆమ్లెట్ వేసి ఆమెకి గిఫ్ట్ గా ఇస్తారు మీరేం మాట్లాడద్దు ఇంకెవరు హెల్ప్ చేయొద్దు రెడీ సార్ ముందు అది గుడ్డో కాదో తెలియాలంటే ఊపి చౌ దగ్గర చూడాలి లోపల ఉందా లేదా చిన్న చిల్లు పెట్టుకుని అందులో ఉప్పు కారం నూనె ఉల్లిపాయ వేసుకుని ఆ చిల్లుని ఇలా మూసి బాగా గిలకరించి పగలు కొడితే దీని మీద డైరెక్ట్ ఆమ్లెట్ వచ్చేస్తుంది రెడీ సార్ చూపిస్తారా నాకేం తెలుసు నాకేం తెలియదు కదా ముందు ఆయిల్ వేసుకోండి అలా వేసిన తర్వాత మీరెవరు మీరేమిటి మీరు ఈ వంటల ప్రోగ్రామ్ గెస్ట్ కింద వచ్చారు మీరు ఎలా చెప్తారు మా షెఫ్ కి అంటే తినాల్సింది ఈయన స్టార్ హోటల్ షెఫ్ మీకు తెలుసా తిన్నవాడికి స్టార్స్ కనిపిస్తాయి చుక్కలు కనిపిస్తాయి ఈ గరిటె తీసుకుని ఔటర్ రింగ్ రోడ్ వైపు ఒకసారి పంజగుట్ట వైపు ఒకసారి అనండి సార్
వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఎబ్బే బళీరె లడ్డులందు వస్తేని పోనిలిందు బళీరె లడ్డు ఇది నాకు ఇచ్చే భయ్య, నాకు అర్థమైంది నీ మానసిక పరిస్థితి, నాకు అర్థమైంది. లేది ముందు ఇవెల్ల నాకే విందు అంటే నూనెని చుట్టూరా తిప్పుకోవడం కోసం ఇలా చేస్తూ ఉండాలి ఇంట్లో. ఇయాల ఎక్సైజ్ అవుతుంది, దోమలు కుట్టకుండా ఉంటాయి మనకి. ముందు ఉప్మా బాగుంది సార్, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆచారే అప్పడాలు పులిహోర నువ్వు తినబోయే ఆమ్లెట్ ఎలా ఉండబోతుంది నాకు ముందే తెలుస్తుంది. అంటే గెస్ట్ గా మీరు తింటే బాగుంటుంది. అబ్బో నేను మానేసేగా తిన్నాం. పాయసాలు ఇవెల్ల నాకే తాలు వివాహ భోజనం. ఇప్పుడు పెనం తీసుకుని బుక్క మీద ఇలా పెట్టుకుని ఆలోచించాలి సార్ మనం. ఇప్పుడు మీరు తినండి, క్లోజ్ షాట్ లో ఆవిడ ఎక్స్ప్రెషన్ అన్ని తీసుకుందాం. అంబులెన్స్ ఒకటి పిల్ల ఉన్నానా? అంటే తినాలంటారా? చాలా వేడిగా ఉన్నట్లుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. నువ్వేం చేస్తే నాకు బాగుంటుంది. అంటే ఈ జాబ్ ఫిక్స్ చేద్దాం ట్రై చేస్తున్నా. ఒక మీరు చార్టెడ్ try చేయండి. అకౌంటెంట్ అబద్ధాలు చెప్తే ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలాగే మీరు ఉంటుంది. ట్రై చేయండి. నిజంగా వచ్చుడు ఎపిసోడ్లు ఉన్నాయి. పిల్లనగానే భోజనాలు ఉంటాయి, పిల్లనగానే ఆటలు పాటలు ఉంటాయి. మొదటి కార్యక్రమం పూర్తి అయిపోయింది. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఈ ఆమ్లెట్ మీరందరూ కూడా తినాలి. నేను తినిపిస్తాను. మీరేంటే ఇప్పుడే గుడుగుడు స్టార్ట్ అయింది. అప్పుడేనా నెక్స్ట్ రౌండ్ లో సంగీతం ఉంటది, పాటలు పాడతారు, అట్టిపండు తింటారు. రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ బిగిన్. గానా బజానా. ఓకే, సో గానా బజానాకి మా రెండు ఫ్యామిలీలు సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇందులో చాలా మంది ఉదిత్ నారాయణలు, శ్రేయా ఘోషల్లు, పి సుశీల, జానకి గారు చాలా మంది ఉన్నారు నాకు తెలిసింది. సో మా ఈ గానా బజానాలో అపోజిషన్ టీం వాళ్ళు నోట్లో అట్టిపండు పెట్టుకుని ఒక పాట పాడతారు. ఆ పాట ఏంటని గెస్ చేస్తే 5 సెకండ్ లోపల గెస్ చేసి వాళ్ళు పాడగలిగితే వాళ్ళకి పాయింట్ వస్తుంది. పాడలేకపోతే టాస్క్ వస్తుంది. వీటిలన్నింటి మధ్యలో ఈయనకు ఫోన్ వస్తుంది. చూసారా ఆవిడ ఎంత టెన్షన్ పడుతుందో? ఎవరు ఆవిడ? ఎవరు ఆవిడ? సుజాతానా? ఎవరు ఆవిడ? What is this summer? ఓకే, సో రెడీ ఆ రెండు టీములు. అట్టుపండు తెప్పిస్తాం. ముందుగా అబ్బాయి పెళ్లి వారి తరఫు నుంచా, ఆడపిల్లి వారి తరఫు నుంచా? అబ్బాయి పెళ్లి. వీళ్ళు సరే స్టార్ట్ చేయండి. వెరీ గుడ్ మా, అయితే మీతో స్టార్ట్ చేస్తా. మీలో ఎవరు పాట పాడుతున్నారు? తమ్ముడు గారికి అయితే 2 అట్టుపళ్ళు. మామూలుగా ఉండదు సార్, ఫస్ట్ బానే ఉండిద్ది, అరగంట తర్వాతే సరిగమా. ఇదిగో ఆకలేస్తుంది కదా అని తినేయకండి. అది తినేస్తున్నారు మీరు. ఎస్ సార్. కుంకుమలో మోయిపోను. చాలు. 5. ఎవరు ఒకళ్ళే మైక్ అదో బాబు గారికి ఇవ్వండి. ఆవిడ బాగా చేయెత్తారు. నీ కుంకుమలే మారిపోనా, ఆహా, నీ స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం. మింగేశారు ఆవిడ. వెరీ గుడ్, సూపర్ బాబు గారు, వండర్ఫుల్. ఈసారి ఇటు సైడ్ ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇటు సైడ్ ఎవరు పాడుతున్నారు? కామాక్షి మణి
అట్టుపల్లి గురుగారు మీరు పాడుతున్నారా? అది ఒకటి చాలా అలవాటు తినేస్తున్నారు మీరు. అది అలా ఉంచండి సార్. 3 డైరెక్షన్లు ఉన్నాయి కదా, అంతకంటే అలాగే ఉంచండి. మైక్ ఇచ్చే టైంకి ఒకసారి నుంచోండి సార్. గురుగారు అస్సలు అర్థం కాకూడదు సార్. పాత ఏదైతే ఇదిగోండి సార్. మైక్ కట్టుకోండి. తినేహారు పాడండి సార్. ఆయన కూడా పాడారు. మైక్ ఆన్. హలో, ఇప్పుడు పాడండి సార్. తినేకండి సార్, తినేకండి. వాళ్ళని పాడమనండి. ఎవరి వాళ్ళని వాళ్ళకి తెలుసు. 5 4 లే 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 రాజా లే 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 నా రాజా. వెరీ గుడ్. మీ సైడ్ సాంగ్ రెడీయా? ఎవరు? అట్టుపండు. మీ మరదలు గారు పాడతారా? మీరు గ్యారెంటీ 2 తింటారు, నాకు అర్థమైంది. మీకు అట్టుపండు కూడా గట్టిగా అనిపిస్తోంది. సూపర్. సాంగ్ ప్లీజ్. ట్యూన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పాడతారు. ఎవర్రా చిన్నపిల్లలు ఏడుస్తారు? 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పెడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. రైట్ ఆన్సర్. సో ఈ శుభ సందర్భంలో రైట్ ఆన్సర్ ఇచ్చినందుకు ఈసారి ఇచ్చే టాస్క్ రావాలి కదా. వెరీ గుడ్. రండి సార్, మీరిద్దరు రండి. రండి. ఇచ్చేడో జంట నుంచోండి. మధ్యలో లేడీస్ నుంచోండి. వెరీ గుడ్. వీళ్ళిద్దరూ ఏమీ మాట్లాడకుండా ఇలా నుంచుంటారు. మీరిద్దరు మీ క్రియేటివిటీ మొత్తం వాడి వీళ్ళిద్దరిని రెడీ చేస్తారు. ఓకే, సో వీటితో వీళ్ళని ఎవరు అందంగా తయారు చేస్తారు అనేది టాస్క్. రెడీ? 3 2 1 గో. పౌడర్ కనిపించలే బే భలేవారే మీరు. కళ్ళు మూసుకోండి మీరు. ఆగండమ్మా. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈవిడేంటి సన్మానం చేస్తున్నారా ఆయనకి? తొందరగా మా రకుల్ ప్రీత్ సింగ్ రాశి కన్నా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ కి.
మ్యూజిక్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైలాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. థ్యాంక్ యూ. సూపర్. ఇది దయచేసి ఎవరి ఇంట్లో ప్రయత్నించద్దు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. చిన్నపిల్లలు వీటికి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. వెల్ డన్. థ్యాంక్ యూ. ఈసారి ఎవరు పాడుతున్నారు ఇటు సైడ్ నుంచి? నుంచోండి నుంచోండి. పాడండి. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా వేణువా రోజు పువ్వున్నా వేణువా వేణువా. వెరీ గుడ్. సూపర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనం రైట్ ఆన్సర్ ఇచ్చాం, పాడాం కాబట్టి టాస్క్ వాళ్ళకి. ఎస్. ఈసారి మీ టీంలో ఉన్న సీనియర్లు కావాలి. రండి, మీరిద్దరు రండి. Side, 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 please. Local boys here. మీ ముగ్గురు అబ్బాయిలు ఈ అమ్మాయి. ఓకే. బెలూన్ కనిపిస్తే బెలూన్ మీద పడుకోవాలి, ఇలా చేతులు పెట్టకూడదు, ఇలా దొల్లి పేల్చేయాలి దాని మీద. ఇదిగో ఈ అంకుల్ ఆడతాడు, చూసి ఆడేసి నువ్వు కూడా. రెడీ? 3, 2, 1 గో. వెల్ ప్లేడ్. అండ్ మేడం గారు సూపర్, మీరు కూడా సూపర్ గా ఆడారు. వండర్ఫుల్. అసలు టాస్క్ లాగే లేదు, బాగా ఎంజాయ్ చేశారు మీరు. వండర్ఫుల్. థ్యాంక్ యూ అంకుల్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్లేస్కి వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఇంత కష్టపడి ఇందాక నుంచి అన్ని రౌండ్లు ఆడారు, సరదాగా అన్ని అల్లర్లు చేసాం కాబట్టి అలసిపోయి ఉంటాం కదా. క్లోజింగ్ సెరమనీ కొంచెం బలం రావాలి కదా. మీకు బలం చేకూర్చడానికి ఇద్దరికి ఒక్కొక్క గల ఇస్తాం, 2 టీములకి. ఎవరు గల అంటే ఫస్ట్ ఫినిష్ అయిపోతుందో ఆ టీం గెలిచినట్టు. వాళ్ళకు బంపర్ ప్రైజ్ ఉంది. రెడీయా? రెడీ రెడీ. తాజా తాజా అడ్డిపల్లి. రెడీ? తెంపేసి పాస్ చేసుకోండి అందరికి. 1 గో. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఒఖోరె అరిసెలుల్ల. గలగల పారుతున్న గోదావరిలో అనే పాట ఎక్కడ చూసి రాశారు అనుకున్నాను. అరే ఈ గల ఏంటి బక్క చిక్కింది. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు మీరు. వెరీ గుడ్. వీళ్ళందరూ బాగా డైటింగ్ లో ఉన్నట్టున్నారు. సో వెరీ గుడ్. బాగా తిన్నారు చక్కగా. మన ఇండియాలో ఉండే చెత్త బుట్టలాగే బుట్ట అక్కడే ఉంది, చెత్త దాని చుట్టూరా ఉంది. అదేంటో ఎగ్జాక్ట్ గా ఏదైనా ట్రై చేశారు మీరు కూడా. చాలా అద్భుతంగా కుదిరింది. ఏం లేదు, ఇంకొక అరగంట తర్వాత మొత్తం అన్ని విధాల పరుగులు జరుగుతాయి. బట్ వెల్ ప్లేడ్. మీకు మీరు చప్పలు కొట్టుకోండి ఒకసారి. ఇప్పుడైతే బలం వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలైన విషయంలోకి వద్దాం. ఇప్పుడు మా తరఫు నుంచి ఈ జంటకి చిరు కానుకలు ఉన్నాయి. సో పెద్దవాళ్ళతో సహా మీరిద్దరు మండపం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి, కమాన్. వధువేవో అలమేలు వరుడక శ్రీవారు
మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఓకే, సో ఈ హ్యాపీ మూమెంట్ ని మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో సెలబ్రేట్ చేసుకుందాం. రండి, కమాన్, లెట్స్ గో. కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇలాగే నవ్వుతో చక్కగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అలా ఉండిపోండి. అండ్ సో హౌ ఇస్ ఇట్? ఎలా చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్ గా ఛాన్స్ వచ్చినప్పుడు అందరిని అడిగాం, బట్ అందరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వలేదు. ఓకే, బట్ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే ఆ రోజు 12 o'clock అందరూ కాల్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇంకా పార్టిసిపేట్ చేద్దాం, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేద్దాం. యాక్చువల్ గా 15 members కూడా వస్తామా లేదా అనుకుంటే ఇప్పుడు 20 members అయ్యారు. 20 members వచ్చారు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, యాక్చువల్ గా పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఒక్క రోజులో ఒక్కసారిగా ఇప్పుడే చూసేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండ్ సూపర్. సో ఇలాగే మరో 2 కుటుంబాలను కలుపుతూ మరో జంటను అద్భుతమైన మెమరీస్ అందిస్తూ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై బై, థ్యాంక్ యూ. మందికి తక్కింది కిక్కో